స్వామి వివేకానంద గారు ఒక నది ఒడ్డున కూర్చొని ఉంటారు. అప్పుడు అక్కడకు ఒక యువకుడు తన దగ్గరకు వచ్చి, స్వామి గారు, నేను పదే పదే విఫలం అవుతున్నాను. నాకు ఏ దారి కనబడడం లేదు. అన్ని దారులు కూడా మూసుకుపోయాయి. ఏదైనా పని చేయాలంటే మనసు రావడం లేదు. మీరే చెప్పండి. నేను ఇప్పుడు ఏ దిశలో ప్రయాణించాలో అని. అప్పుడు స్వామీజీ దగ్గరలో ప్రవహిస్తున్న నది ఒడ్డు వైపు చెయ్యి చూపిస్తూ అంటూ ఉన్నాడు. విజయం సాధించే ముందు నిన్ను నువ్వు వెతుక్కో. ఈ నదికి ఎవ్వరూ కూడా దారి చూపించరు. అయినా కూడా ఇది సముద్రంలో కలుస్తుంది. ఎందుకంటే ఇది నిలబడదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలాగా దారిలో ఏదైనా వస్తే దానిని కూడా తీసుకెళ్లి పోతుంది. ఇలా నువ్వు కూడా రోజు ప్రయత్నిస్తే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. యువకుడు ఇలా అంటూ, అయితే విజయం పొందాలంటే ముందుకు సాగడమే సఫలమా అని అడిగాడు. స్వామీజీ పక్కనే పడి ఉన్న ఒక ఇనుప ముక్కను తీసి చూపిస్తూ, ఇది ఇలాగే పడి ఉంటే త్రుప్పు పడిపోతుంది. దీన్ని ఒక నిప్పుతో వేడి చేస్తే అప్పుడు అది కత్తిగా మారుతుంది. ఇదే జీవిత నియమం. సంఘర్షణలతో బ్రతికేవాడు బలహీనుడు అవుతాడు. కానీ ఎప్పుడైతే తనను తాను అణచివేసుకుంటాడో అతను ప్రతి కష్టాన్ని కూడా ఎదిరించి అధిగమిస్తాడు అని స్వామీజీ చెప్తూ ఉన్నాడు.